నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఏప్రిల్ మాసంలో చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉన్న, కొంత చేసిన దానికి ఇమీడియట్గా గుర్తింపు రాకపోయినా, పని చేస్తే గుర్తింపు రాకపోవడం, ఇవన్నీ జాప్యంలో ఉంటాయి. కానీ ఏ పని అయితే చేస్తున్నారో అది కరెక్ట్ వేలో మీరు వెళ్తున్నారని చెప్పొచ్చు. మకర రాశి వారు ఫలితాల విషయం పక్కన పెడితే వర్క్ విషయం కానీ, అంటే ఆఫీసు ఉద్యోగాలు నిర్వహించే వారికి కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసేవారికి కానీ, విద్యార్థులకు కానీ, వీరందరికీ కూడా వారి యొక్క వర్క్ అనేది మంచి రిజల్ట్ వచ్చే పాత్రలో ముందుకు వెళ్తుంది అని మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి తాత్కాలికంగా అపార్థం చేసుకోబడిన లేదా అధిక ఖర్చులు అవుతున్న ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఏప్రిల్ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. శత్రువులపైన విజయం సాధిస్తారు. ధైర్యము, పరాక్రమము ఇవన్నీ కూడా ఈ మాసంలో మకర రాశి వారికి చక్కగా ఉంటాయి. అంటే ప్రతి ఏదైనా ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా దానికి నిలబడడం, కరెక్ట్గా నిలబడడం, దాంతో పోరాడడం, ఇలాంటి శక్తి అన్నది చక్కగా మకర రాశి వారికి మాసంలో కనిపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి. ప్రేమ ఫలించే అవకాశం ఉంది ఈ మాసంలో. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. దూరమైన మిత్రులు కూడా దగ్గర అవుతారు ఈ మాసంలో. ఇలాంటి శుభ పరిణామాలనే కోర్టు సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మార్కెటింగ్ రంగం కానీ, మీడియా రంగం కానీ, రాజకీయ రంగం కానీ, రైతులకు కానీ, వీళ్ళందరికీ కూడా వారు చేస్తున్న వర్క్ అనేది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. సో ఇలాంటి సాటిస్ఫాక్షన్తో పాటు విజయం కూడా పక్కనే ఉంటుంది. ప్రస్తుతం అది కనిపించకపోవచ్చు, కానీ విజయం మాత్రం పక్కనే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కొన్ని శుభ పరిణామాలతో మకర రాశి ముందుకెళ్తుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఓర్పుతో, సహనంతో, అలాగే దైవ బలం కూడా మీకు తోడుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నమ్మకంతో మకర రాశి వారు ఈ మాసంలో కూడా చక్కగా ముందుకు వెళ్తారు. మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా గోవిందనామాలు, వెంకటేశ్వర స్తోత్రం ఇవి వినడం వల్ల కానీ, పఠించడం వల్ల కానీ మంచి శుభ ఫలితాలు మకర రాశి వారికి ఏర్పడతాయి. స్వస్తి.